టాప్ హెడ్లైన్స్. భారీ భూకంపం మయన్మార్, థాయిలాండ్లను వణికించింది. భూకంప తీవ్రతకు ఎన్నో భవంతులు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారో అంచనా వేయలేని పరిస్థితి ఉంది. మరోవైపు మయన్మార్ రాజధాని నేపిడాలో 1000 పడకల ఆసుపత్రి కుప్పకూలింది. ఎక్కువ ప్రాణ నష్టం, అత్యధికంగా క్షతగాత్రులు ఇక్కడే ఉంటారని భావిస్తున్నారు. ఈ ఆసుపత్రిని కొత్తగా నిర్మించారు, ఇంకా పేరు కూడా పెట్టలేదు. ఆసుపత్రి శిథిలాల్లో తమ ఆత్మీయుల కోసం ఎంతో మంది గాలిస్తున్నారు. ఈ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. థాయిలాండ్, మయన్మార్ తో పాటు ఇండియా, చైనా, బంగ్లాదేశ్, వియత్నాం సహా పలు తూర్పు ఆసియా దేశాల్లో ప్రకంపనలు వచ్చాయి. 7.7, 6.4, 4.9 తీవ్రతతో 3 భూకంపాలు వచ్చాయి. మయన్మార్లోని మాండలేలో మసీదు కూలి దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. టవుంగులో పునరావాస కేంద్రం కుప్పకూలి 5 ప్రాణాలు కోల్పోయారు. 2 దేశాల్లో సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ถล่มในเจเจมส์ว่ายิงฟันกันเฮ้ยคนที่อยู่ตรงนั้นมีใครเป็นอะไรหรือเปล่ามีใครเป็นอะไรเปล่าไม่รู้ตึกเยอะจังเลยไปค่ะฝุ่นค่ะรีบวิ่งค่ะ ตึกถล่มสารนะ ไปค่ะพี่วิ่งค่ะมันฝุ่นค่ะకొంతకాలంగా భారత్ వృద్ధి రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2014లో ప్రపంచంలో 10వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పుడు 5వ స్థానానికి చేరుకుందని చెప్పారు. యావత్ ప్రపంచం ఇప్పుడు భారత్ వైపే చూస్తోందని అన్నారు. మద్రాస్ ఐఐటిలో నిర్వహించిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025 కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ వ్యాఖ్యలు చేశారు. మద్రాస్ ఐఐటి ఎన్నో విషయాలలో నెంబర్ 1 గా ఉందని చంద్రబాబు కితాబునిచ్చారు. ఎన్నో రకాల ఆన్లైన్ కోర్సులు కూడా అందిస్తోందని చెప్పారు. ఐఐటి మద్రాస్ స్టార్టప్లలో 80% సక్సెస్ అవుతుందని తెలిపారు. Google, Oracle, everybody is here. When I want to develop IT, I thought how to proceed. Hyderabad nowhere at that time, no IIT also. Afterwards, IIT has come to Hyderabad. At that time, I want to develop IT. Internet revolution has come around 90s, first half of 90s. That is the innovation by Bill Gates. I want to meet him. He was visiting to Delhi. I asked him, I wanted to meet him and explain what is the importance of India. Then he told me, I don't have any work with politicians. I am a businessman, only technology man. I will meet people and then go. Then I insisted for his meeting. Then he agreed to give me 10 minutes time. 3-4 days I prepared very well. At that time nobody, now PowerPoint presentation is outdated now. At that time nobody used to give PowerPoint presentation. Then with PowerPoint presentation I went. He spent with me 45 minutes. He became a big admirer to India. I explained all these things. Then he asked me, what you want? What can I do? Don't do anything. You recognize India. If possible, you start your Microsoft in Hyderabad. That is the beginning. With that one decision, he started after some time persuasion, everything. Today, Microsoft CEO is from Andhra Pradesh, Telugu origin. That is the change. You can imagine how things will happen if you start moving one step ahead, then 2-3 steps you can gain momentum. Even after that, our Honorable Prime Minister, Narendra పశ్చిమ గోదావరి జిల్లాలో 990 కోట్లతో పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో గతంలో జరిగిన విధ్వంసాలను ఆయన తీవ్రంగా ఎత్తిచూపారు.
మధుఖాన్ కాంట్రాక్టును రద్దు చేసిన రాజశేఖర రెడ్డి తొలి విధ్వంసానికి 2019లో రివర్స్ టెండరింగ్ పేరుతో 17 నెలలు ఏజెన్సీ లేకుండా వేశాడు. జగన్ రెండో విధ్వంసానికి ఉదాహరణగా పేర్కొన్నారు. 2014-19లో చంద్రబాబు ఈ ప్రాజెక్టును 72% పూర్తి చేసినప్పటికీ జగన్ హయాంలో 440 కోట్ల విలువైన డయాఫ్రమ్ వాల్ నాశనమైందన్నారు. జగన్ మాటలు వినడం రాక్షసులు యజ్ఞాల గురించి మాట్లాడినట్టేనని ఎద్దేవా చేశారు. 5 సంవత్సరాల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ పోలవరం ప్రాజెక్టుని పట్టాలెక్కించి 5 సంవత్సరాల్లో 72% పూర్తి చేసి 2020 కల్లా ప్రభుత్వం కనుక కంటిన్యూ అయి ఉంటే ఆ యొక్క పోలవరం పూర్తి చేసి ఆ గోదావరి వరద జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రవహించి రాష్ట్రం ఒక కరువు రహిత రాష్ట్రంగా మారేటువంటి పరిస్థితి ఉండేది. దురదృష్టం 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి 18 నెలలు ఆ పోలవరం దగ్గర ఏజెన్సీ లేకుండా చేసి పోలవరం దగ్గర అధికారులు లేకుండా చేసి 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు ఆ డయాఫ్రమ్ వాలే మరి ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితిలో పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి ఈ సభాపూర్వకంగా మీ అందరినీ కూడా అడుగుతూ ఉన్నా. నిన్ననే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు పోలవరం గురించి, చంద్రబాబు నాయుడు గురించి. అసలు మాకు అనిపిస్తూ ఉంది అంటే రావణాసురుడు వచ్చి రాముడు గురించి మాట్లాడినట్లుగా, ఈ రాక్షసులు వచ్చి యజ్ఞాలు యాగాదుల గురించి మాట్లాడినట్లుగా మరి నిన్న పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గురించి నిన్న మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయ్యా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మరి చాలా క్లియర్గా, ఎందుకంటే ఆ పోలవరం గురించి మీరు గతంలో ఏం మాట్లాడారు? ఏదైతే డయాఫ్రమ్ వాల్ అనేది పోలవరం ప్రాజెక్టుకే కాదు, బక్రా నంగలకు ఉంటుంది, శ్రీశైలంకి ఉంటుంది, నాగార్జున సాగర్కు ఉంటుంది, అన్ని ప్రాజెక్టులకి కూడా డయాఫ్రమ్ వాల్ ఉంటుందని చెప్పినటువంటి మహానుభావులు మీరు. అంటే తెలియకపోతే తప్పేమీ కాదు, కానీ తెలుసుకుని మాట్లాడకపోవడం అనేది బాధ్యత రాహిత్యము. అంటే పోలవరం మీద ఆ మాత్రం కూడా సమయం పెట్టేటువంటి పరిస్థితి లేనిటువంటి వ్యక్తికి ఈరోజు మీరు పోలవరం గురించి మాట్లాడడం. ఆ రోజు ఏం మాట్లాడారు మీరు? పోలవరం నాకే అర్థం కాలేదు, ఇంక ఎవ్వరికీ అర్థం కాదు, పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చెప్పినటువంటి వ్యక్తులు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మీరే కదా ఆ రోజు మీరు చెప్పింది. మరి సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? గచ్చిబౌలి స్టేడియంలో 4th కియో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, షాప్ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రపంచ బాక్సర్ నిఖత్ జరీన్, స్థానిక కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్ హాజరయ్యారు. దేశవ్యాప్తంగా వచ్చిన క్రీడాకారులు భారీగా పాల్గొంటున్న ఈ పోటీలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. కరాటే పోటీలు జాతీయ స్థాయిలో విశేష ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. యువతలో క్రీడా చైతన్యం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలవనుంది. In sports activity. Compared to other states, Revanth Reddy's dream is to make Telangana a hub for sports. He was kind enough to send us to Olympics. After returning back from Olympics, when we submitted a report to the Honorable Chief Minister, he was so nervous not getting any medals for India. That day, himself he told us, we will develop Telangana to that extent where it can face and compete for the Olympics. His dream is to pick up sportsmen to international level so as to compete in Olympics. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆశయం, వారి యొక్క కళ, తెలంగాణ రాష్ట్రము ఈ దేశంలోనే ఒక స్పోర్ట్స్ రాష్ట్రంగా కావాలి. తెలంగాణ రాష్ట్రం నుండి ఒలింపిక్స్ లో కూడా పోటీ పడే విధంగా ఇక్కడ క్రీడాకారులను తీర్చిదిద్దాలి. దానికోసం ఎంత ఖర్చైనా పర్వాలే, ఎంత దూరమైనా పోదామన్నటువంటి మాట మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మిత్రుల కరాటే, నేను స్వయంగా కరాటేలో బ్లాక్ బెల్ట్ 7 డాన్లో ఉన్నాను, స్టేట్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఇది నా లైఫ్ లో ఒక భాగం. కరాటేనే బికమ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై లైఫ్. ఇది నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రాక్టీస్ చేసినటువంటి మార్షల్ ఆర్ట్ నా జీవితంలో ఒక భాగం.
ఇవాళ ఇంత గొప్ప ఈవెంట్ తెలంగాణలో చేస్తున్నందుకు దాన్ని సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ మంత్రులకి, పెద్దలు, స్పీకర్ గారికి, స్పోర్ట్స్ అథారిటీ కూడా ధన్యవాదములు. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఈ టోర్నమెంట్ ఇవాళ హైదరాబాద్ లో చేస్తా ఉన్నాం. అన్ని రాష్ట్రాల నుండి క్రీడాకారులు, కరాటే యోధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. దేశ చరిత్రలో ఇంత స్టాండర్డ్ టోర్నమెంట్ మొదటిసారిగా ఈ హైదరాబాద్ లో జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఎన్ని స్పోర్ట్స్ యాక్టివిటీ జరగాలన్నా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చేయడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా కరాటే మిత్రులారా, కరాటే అనేది మన జీవితంలో భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా బాలికల జీవితంలో భాగస్వామ్యం కావాలి. ఆత్మరక్షణే కాదు, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినటువంటి మార్షల్ ఆర్ట్ ఇది కొత్త ఆర్ట్ కాదు. భారతదేశానికి చాలా పాత ఆర్ట్, పాత కళ ఇది. ఈ కళని ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు, కలెక్టర్లు పాల్గొన్నారు. బేస్మెంట్ పూర్తయిన ఇండ్లకు తక్షణమే చెల్లింపులు చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశించారు. గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు ఎదురు కాకూడదని స్పష్టం చేశారు. జూన్ చివరి నాటికి వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు పూర్తి చేయాలని తెలిపారు. మడికొండ డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం తీసుకురావడానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. పేదల గృహ కలను నెరవేర్చే దిశగా వేగంగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. లిక్కర్ దందాలు వేసిన కవితకు ఇప్పుడు లెక్కలు సరిగా దొరకడం లేదని బల్మూరి వెంకట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో విశ్రాంతిగా ఉండిపోయి జీతం తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 24 గంటలు ప్రజల కోసం కష్టపడి చిత్తశుద్దితో పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రజా సంక్షేమం కోసం ఎవరి నుంచైనా మంచి సలహాలు వస్తే స్వీకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రేవంత్ పాలన ప్రజల మేలు దృష్టిలోనే కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల పైన తప్పుగా మాట్లాడిరని చెప్పి మీరు మాట్లాడతారు. మీకు ముందుగా నేను ఆ అంశాలపైన మాట్లాడే ముందు మీ తండ్రి గారు, అదేవిధంగా మీ అన్న ఏం మాట్లాడిండు, మీ బావ ఏం మాట్లాడిండు, వారి యొక్క వ్యవహారం ఏ విధంగా ఉండే నేను ఒక్కసారి మీకు వీడియో చూపిస్తా. ఆ వీడియో చూస్తేనన్నా పరిస్థితి ఏ రకంగా ఉండే, ఏమైందని చెప్పి మీకు కనీస ఆలోచన ఉంటుంది. అనుకుంటున్నాము ఈ గోకాకు ఏం లేక నలిసి పారిస్తాం, 4 ఏళ్ళు సీరేస్తాం గుణం అని చెప్పి రెండో కేంద్ర మంత్రి తెలంగాణ శాతగాని దద్దమ్మ దరిద్రులు పుట్టచోరుగాళ్ళు పనికి మాలినోళ్ళు సిగ్గుందా మీకు ఇజ్జతమానం ఉందా? ఈ చిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు సిగ్గులు లద్దాయమని ఉంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదు. మరి పీకెతందుకు వచ్చినాం అంటే బద్దన్న కుక్కలు కొడుకేవాడు ఏం పీకెతందుకు పోతాను? అదేందో పెద్ద పీకినట్టు పడగొచ్చినట్టు విసా కాల్చుకుంటాడు వాడు సిగ్గుపడాలా? విసా కాల్చుకోకే అంటున్నాను నేను. మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు, బయటకు వెళ్ళండి. అరే ఏమవుతారా బయట ఏ కుక్కలు అన్నారు? బుద్ధిలేదు సార్, సిగ్గాన్ని ఉండాలి, ఇజ్జతాన్ని ఉండాలి. హరిద్రాబ్ కార్డులు ఎక్కడి నుంచి పుట్టారు ఈ తెలంగాణలో? మీ బతుకులు చెడా బతుకుల కొడకన్నారా? ఎవడన్నా టచ్ చేసి చూడండి, ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి తేగు తీసి మెడలేసుకుని. ఇది కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇలా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కరెక్ట్ గా మాట్లాడలే, అసభ్యకరంగా మాట్లాడిరని చెప్పి మాట్లాడతారు. మరి మీ తండ్రి గారు మాట్లాడిన మాటలు మాట్లాడినప్పుడు మరి ఎక్కడ పోయినావు కవితమ్మా? ఏదైతే సంబంధించి మీ యొక్క అన్న, ఏదైతే మీ అన్న సంబంధించి మీ అన్న మీ బావ కూడా అడ్డగోలుగా వాడకూడని మాటలు, వాడకూడని పదజాలాలు
అడ్డగోలుగా అధికారులపైన హరీష్ రావు దాడులు చేసిన సంగతులు మర్చిపోయినరా? తెలంగాణలో మనం ఏ విధంగా సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోయి ఇతరులని వాళ్ళ యొక్క తల్లిని దూషించిన విషయాలు మీరు మర్చిపోయినరా? ఆ మాట వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి న్యాయస్థానం ఏప్రిల్ 9 వరకు రిమాండ్ పొడిగించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ సిఐడి కోర్టుకు హాజరయ్యారు. ఈ రోజుతో రిమాండ్ ముగియనుండటంతో సిఐడి అధికారులు వంశీని కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ జిల్లా కారాగారం నుంచి విజయవాడ కోర్టుకు తరలించారు. రిమాండ్ పొడిగించడంతో వంశీని తిరిగి జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ముస్లిం సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుపై చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఒక మాట, పార్లమెంట్లో మరో మాట మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ పీఎస్సీ మెంబర్ షేక్ ఆసిఫ్ విమర్శించారు. ఇది 2 నాలుకల ధోరణి అని తీవ్రంగా ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ మాత్రం ఆ బిల్లును ఖచ్చితంగా వ్యతిరేకించిందని, వారి ఎంపీలు పార్లమెంట్లో స్పష్టంగా తమ వాదనలు వినిపించారని పేర్కొన్నారు. మైనార్టీ హక్కుల పరిరక్షణలో వైఎస్ఆర్సీపీ శాశ్వతంగా కట్టుబడి ఉందని షేక్ ఆసిఫ్ తెలిపారు. కలెక్టర్కి అథారిటీ ఇవ్వాలని, కానీ నిజానికి వక్ఫ్ భూములకు సంబంధించి ఇప్పటికే వక్ఫ్ ట్రిబ్యునల్ ఉంది. ఆ ట్రిబ్యునల్ను బలహీనపరచలాగా కేంద్రం ప్రతిపాదిస్తుంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఉంది. ఆ బిల్లుకు సంబంధిత చట్టబద్ధత లభిస్తే ముస్లిం సమాజం తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది. దీన్ని బట్టి ముస్లిం సమాజం మొత్తం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విషయాన్ని పార్లమెంటు జాయింట్ కమిటీకి స్పష్టంగా రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది. ఇంకా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకించాలని మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు మా పార్టీ ఎంపీలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ దిశలోనే పార్లమెంటు ఉభయ సభల్లో వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తమ వాదాన్ని గట్టిగా వినిపించారు. అలాగే చంద్రబాబు నాయుడు 2 నాలుకల ధోరణి. చంద్రబాబు నాయుడు గారి వైఖరి, ఆ పార్టీ తీరు చూస్తే ఘోరంగా ఉంది. వారు ఈ బిల్లు విషయంలో దొంత వైఖరిని అవలంబిస్తున్నారు. నిజానికి టీడీపీ మద్దతు మీదే కేంద్రం ఆధారపడి ఉంది. అందుకే టీడీపీ పార్లమెంట్లో ఆ బిల్లుని వ్యతిరేకించి ఉంటే ఆ విషయం జేపీసీ వరకు వచ్చేది కాదు. ఇక్కడ మీరందరూ గ్రహించాల్సి ఉంది. జేపీసీ దాకా వచ్చిందంటే తెలుగుదేశం పార్లమెంట్లో అక్కడ మద్దతు తెలుపుతూ రాష్ట్రానికి వచ్చేటప్పటికి మాకేమీ తెలియదు అని 2 నాలుకల ధోరణి వినిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. బిల్లుకు మద్దతుగా అక్కడ మద్దతు ఇస్తూ ఇక్కడ నాటకాలు ఆడుతున్నారు. నిన్న ఇఫ్తార్ విందులో కూడా తాను
వైసీపీ సోషల్ మీడియా అకౌంట్లలో పవన్ కళ్యాణ్, లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి వాళ్లను బట్టలు ఊడదీసి కొడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే 48 గంటల్లోగా పోస్టులు తొలగించాలని, సంబంధిత ప్రతినిధులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోలీసులు తక్షణమే స్పందించాలని కోరుతూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు ఒక డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఈ వైసీపీ సోషల్ మీడియా చెత్త వెధవలు, చెత్త కామెంట్లు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇలా కామెంట్లు పెడుతున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ఇందాక మీడియాకు చూపించా, డిఎస్పీ గారు కూడా ఇచ్చాను. సోషల్ మీడియా మీరు పవన్ కళ్యాణ్ గారిని, మేము కూటమిలో అధికారం వచ్చిన తర్వాత మేము చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేస్తే మాత్రం బట్టలు ఊడదీసి కొడతాం. వైసీపీ సోషల్ మీడియాని చెప్తున్నాం. ఏమనుకుంటారు అసలు? ఒక డిప్యూటీ సీఎం మేము సోషల్ మీడియా అనేది ఓకే, రాజకీయ పరంగా మీరు చేస్తుంది రాజకీయ పరంగా మాట్లాడుకోండి. అమ్మా నాన్నల్ని, ఇంట్లో కుటుంబ సభ్యులు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటాం అనుకున్నారా? ఈరోజు పోలీస్ అధికారులకు ఒకటే చెప్పాం. గతంలో ఈ జిల్లాలో ఒక నాయకుడు వాళ్ళ భార్య గారు కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. మంచిది, సూపర్ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది, నమ్మకం ఉంది. అదే నమ్మకంతో 48 గంటల్లో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద, వాళ్ళ కుటుంబం మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశారో 48 గంటల్లో వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ప్రజలకు చూపించాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేసి వీడియో చూపించాలి. లేని పక్షాన మేము అధికారంలో ఉన్నామన్న సంగతి కూడా పక్కన పెట్టి రోడ్ ఎక్కాల్సి వస్తుంది. రోడ్ ఎక్కి ధర్నా చేస్తే అధికారంలో ఉండి బాగోదు. అలాగే టీడీపీ సోషల్ మీడియా శ్రేణులు కూడా తెలుసుకోండి. నారా లోకేష్ గారి మీద కూడా ఇలాంటి కామెంట్లు చేశారు. నారా లోకేష్ గారి మీద కూడా కామెంట్లు చేశారు. మీరు కూడా చూడండి, తెలుసుకోండి. ఎందుకంటే సోషల్ మీడియా మీద పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలి. అది ఏవే సోషల్ మీడియా ఉన్నాయో అవన్నీ కూడా డీటెయిల్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చాను. సోషల్ మీడియా మీద నిఘా పెట్టండి. ఒక డిప్యూటీ సీఎం గారిని అలాంటి మాటలు మాట్లాడితే మాత్రం బాగోదు. ఒకటే చెప్తున్నా వైసీపీ సోషల్ మీడియాకి, పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని మాట్లాడతారండి, ఎన్నైనా మాట్లాడుకు మేము పట్టించుకో. పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను మాట్లాడితే మాత్రం టాటా తీసేస్తాం ఒక్కొక్క వైసీపీ సోషల్ మీడియా గారికి. ఏమనుకుంటారు? ఇష్టాచారంగా పెడతారు సోషల్ మీడియా కామెంట్లో. అది చేతనైతే రండి, ఓపెన్ ఛాలెంజ్. వైసీపీలు రండి, ఓపెన్ ఛాలెంజ్. మీ అభివృద్ధి ఏం చూపిస్తాం, ఈ సంవత్సరాలు మేము ఏం చేసినా చేసి చూపిస్తారండి. అంతేగాని మా కళ్యాణ్ గారిని మాత్రం విమర్శించినా, ఆయన మాట్లాడితే మాత్రం సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం. మేము ఫస్ట్ లీగల్గా వెళ్తాం. లీగల్గా కాకపోతే ఇల్లీగల్గా వెళ్తాం. అది ఎలా ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి గౌరవంగా అధికారం ఉన్నాం కాబట్టి పోలీస్ వ్యవస్థను గౌరవించి కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు ఈరోజు కేసు కట్టి 48 గంటలు అరెస్ట్ చేస్తామని చెప్పారు. అరెస్ట్ చేయకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా చెప్తున్నాం. డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కోరుతున్నాం. ఏపీలో సంచలనం సృష్టిస్తున్న పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రవీణ్ మరణం సహజమా లేక కోల్డ్ బ్లడెడ్ మర్డరా అన్న అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు విడుదల కాలేదని ప్రశ్నించారు. ఆలస్యమైతే దానికి చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లోకేష్ సంతాపం కంటే ప్రజలకు నిజాలు కావాలని కేఏ పాల్ స్పష్టం చేశారు. ఈ కేసుపై తాను తయారు చేసిన 7 కీలక ప్రశ్నలకు ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని కోరారు. ఈ ప్రమాద స్థలాన్ని ఒక యాక్సిడెంట్ లాగా మార్పు చేసి ఉంచారా? 8 ఆయన శరీరంపై ఉన్న గాయాలు ఒక స్కిడ్ యాక్సిడెంట్ కు తగినవా లేక మరే ఇతర కారణాలతో ఉన్నాయా? 9 బైక్ రోడ్డు మీద పడకుండా ఆయన శరీరం దాని పక్కనే ఎందుకు పడి ఉంది? శరీరం కిందని, బైక్ పైని. ఈ 10 ప్రశ్నలు. దర్యాప్తుపై అనుమానం. పోలీస్ అధికారులు ఈ కేసులో హత్య అనే కోణాన్ని పూర్తిగా పరిశీలించారు. 11 ఘటనా స్థలంలో ఎలాంటి సాక్ష్యాలు పోయాయి లేదా మార్పు చేయబడ్డాయా? 12 పోస్ట్ మార్టం రిపోర్ట్లో అసలు మరణానికి గల కారణం ఏమిటి? ఎందుకు మీరు వెంటనే రిలీజ్ చేయలేదు? 13 ఆయన శరీరంలో ఏదైనా విష పదార్థం కనుగొనబడిందా? 14 ఆయన చనిపోవడానికి ముందుగా ఎవరైనా ఫోన్ కాల్స్ లేదా మెసేజెస్ పంపించారు కదా, ఎవరికి? ఇంతవరకు దాన్ని మీరు రిలీజ్ చేశారా? సెక్యూర్ చేశారా? 16 చనిపోవడానికి ముందు ఎవరైనా బెదిరింపులు ఇచ్చారు? సాక్ష్యాలు ఉన్నాయి.
వారిని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? వారిని మీరు ప్రశ్నించారా? 17 ఇటీవల కాలంలో ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఆ రాధామోహన్ ఆయన మాట్లాడిన శత్రువుల మాటలు కావా? ఇంకొక ఆయన నీ నాలుగు కోసేస్తాను, నీ గుడ్లు పీకేస్తాను అన్నాడు. జనవరి 31 అది ఆయన ప్రవీణ్ పగడాలే పోస్ట్లో పెట్టాడు. 18 ఆయన పిఏ ప్రవీణ్ పిఏ ఒక వైసీపీ జగన్మోహన్ రెడ్డి సంస్థలో మద్దతు ఇస్తుంది. అక్కడ రాజమండ్రిలో చాలా ప్రామినెంట్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఆయనకు మద్దతు ఇస్తుంది. ఆ కోణంలో మీరు విచారణ జరిపించారు. 19 ఆయన మతపరంగా లేదా రాజకీయ పరంగా ఏమైనా వివాదాల్లో ఉన్నారు. మీకు తెలియకపోతే నేనే చెప్తా. రాజకీయాల్లో వివాదంలో లేదు. క్రిస్టియన్ ఛానల్స్ లో ఆయన చేసిన డిబేట్ 2025-26 బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లు రావడానికి బీఆర్ఎస్ పార్టీ ఎంతో కృషి చేసిందన్నారు. శాసన మండలి మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అప్పులపై కాంగ్రెస్ నేతల తప్పులు బయటపడుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రం మొత్తం అప్పులు 4,42,000 అని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 8 లక్షల కోట్ల అప్పులు చేశామని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చేయాలి, ఎవరి ఇంట్రెస్ట్, ఎవరి అనుభవం ఏ రంగంలో ఎక్కువ ఉంది అన్నటువంటి విషయాలని అన్ని కూడా సమాలోచన చేసుకోవడం, అట్లానే దానికి అనుగుణంగా సబ్జెక్ట్స్ను, క్వశ్చన్స్ను డివైడ్ చేసుకొని ఎన్ని టూల్స్ అయితే ఉంటాయో మండలిలో, జనరల్గా హౌస్లో చాలా రకాలుగా ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రశ్నించేటటువంటి అన్ని రకాల టూల్స్ని వాడుకొని మేమందరం కూడా ప్రభుత్వం నుండి ఆన్సర్ రాబట్టేటటువంటి ప్రయత్నం చేసినాం. స్పెషల్ మెన్షన్స్ ఉంటాయి, పిటిషన్స్ ఉంటాయి, ప్రశ్నలు ఉంటాయి, షార్ట్ డిస్కషన్ ఉంటాయి, బిల్లులు వచ్చినప్పుడు డిస్కషన్స్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈసారి బీఆర్ఎస్ పార్టీ మండలి సభ్యులందరం కూడా చాలా చురుకుగా పాల్గొనడం జరిగింది. ప్రత్యేకించి మండలి ప్రారంభమయ్యే ముందు ప్రతిరోజు ఉదయం కూడా ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా మొదటి రోజు పసుపు పంటలు మరి వాటికి మద్దతు ధరకు సంబంధించిన అంశం, రెండవ రోజు మిర్చి రైతులకు సంబంధించి వారు పడుతున్నటువంటి కష్టాల గురించి, మూడవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరిగింది, దాని మీద ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పినటువంటి అంశం, అట్లానే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి మీరు ఇవ్వనటువంటి అంశం, అట్లానే ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ఇంకొక రోజు, తులం బంగారం మహిళలకు ఇస్తామని చెప్పి ఇవ్వనటువంటి అంశాన్ని ఇంకొక రోజు, రైతు రుణమాఫీ మీద ఇంకొక రోజు, రైతు భరోసా మీద ఇంకొక రోజు, ఇట్లా ప్రతిరోజు కూడా ఒక అంశాన్ని తీసుకొని ఒక వినూత్న రీతిలో ప్రదర్శన చేసి ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించి తద్వారా ప్రజల సమస్యల పరిష్కారం కోసం మా వంతు ప్రయత్నం మేము చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఈసారి మండలిలో గవర్నర్ ప్రసంగం నుంచి మొదలు పెడితే ఆ రోజు నుంచి కూడా మండలిలో మేము ప్రొటెస్ట్ చేసినాం ప్రభుత్వం మీద. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి వచ్చినప్పుడు అంతకుముందు వారు మా నాయకుడు కేసీఆర్ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ప్రొటెస్ట్ చేయడంతో ఈ సభ ప్రారంభిస్తే చివరి రోజు కూడా మరి ఫీ రీఎంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం నుంచి ఒక నిర్దిష్టమైనటువంటి జవాబు మేము రాబట్టగలిగినాం. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ మండలి సభ్యులందరూ చేసినటువంటి పోరాటం అని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఇన్ని రోజులు ఫీ రీఎంబర్స్మెంట్ మీరు 8,000 కోట్లు ఇవ్వాలంటే జవాబు చెప్పనటువంటి ప్రభుత్వం మొన్న మండలిలో గౌరవ ముఖ్యమంత్రి గారు 12 నెలలలో పాత అప్పులను నెలకింత అని తీరుస్తామని చెప్పి కొత్తగా ఇవ్వాల్సిన ఫీ రీఎంబర్స్మెంట్లు. తెలంగాణ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ మార్చి 24వ తేదీ నుంచి తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లెటర్లను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని శ్రీవారిని వేడుకున్నారని తెలిపారు. తిరుపతిలో తెలంగాణ వారందరికీ కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లెటర్స్ మరి 24 నుంచి కూడా తీసుకోవడం చాలా సంతోషం. తెలంగాణ ప్రజలందరూ కూడా ఏదైతే
ఎమ్మెల్యేలంతా కూడా లెటర్ ఎవరైతే ప్రజలకు భక్తులకు ఇస్తారో వాటిని అంతా కూడా స్వీకరించి మంచి దర్శనం చేస్తున్నారు. చాలా సంతోషం. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో ముందుకు పోవాలి. దేవుని దయతోటి అందరం కూడా తిరుమల శ్రీవారిని సినీ నటుడు నితిన్ దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో నితిన్ కు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సినిమా పేరు తమ్ముడు అండి. అది కమ్అట్ ఇన్ జూన్ ఆర్